మొన్నొకాయన మా అమ్మాయి పెళ్ళికి క్యాటరింగ్ కావాలి, మన కులం వాడు ఎవరైనా ఉంటే చెప్పు, వేరే కులం వాళ్ళు వద్దండి, తినలేం కదా, అలాగే వాళ్ళు వడ్డిస్తే మనం ఎట్లా తింటామని అడిగాడు. నాకు జాలీ ప్లస్ నవ్వు వచ్చింది. ఒకటి, చెప్పులు కుట్టేవాడిది మన కులం కాదు, కానీ వాటిని వేసుకోకుండా నడవలేం. పత్తి పండించిన వాళ్ళు, దారం తీసిన వాళ్ళు, దారం నేసేవాళ్ళు, బట్టలు కుట్టేవాళ్ళు, వీళ్ళెవరూ మన కులం వాళ్ళు కాదు, కానీ ఆ బట్టలు వేసుకొని తిరుగుతాం. పంట పండించేవాళ్ళు, పంట కోసేవాళ్ళు, పంట నూరేవాళ్ళు, పంట ఆడించే మిల్లులు నడిపేవాళ్ళు, ఆ దినుసులను అమ్మేవాళ్ళు, వీళ్ళంతా మన కులం వాళ్ళు కాదు, కానీ వీళ్ళు పండించే వాటిని తినకపోతే మనం బతకలేం. జబ్బు పడితే వేసుకునే మందులు తయారు చేసేవాళ్ళు, వాటిని మోసుకొని తిరిగే లారీ డ్రైవర్, ఆ మందులు అమ్మే షాప్ వాళ్ళు, వీళ్ళంతా మన కులం వాళ్ళు కాదు, కానీ వీటిని వేసుకోకపోతే మనం బతకలేం. మన ఇంటి ముందున్న చెత్త ఎత్తేవాడిది మన కులం కాదు, వాడు ఆ పని చేయకపోతే అంటువ్యాధులు వచ్చి చచ్చిపోతాం. మనం ఎంతో పవిత్రంగా చేసే యజ్ఞంలో వాడే చితికలు తయారు చేసేవాడు మన కులం కాదు, అలాగే దానిలో పోసే నెయ్యి కూడా తయారు చేసేవాళ్ళు మన కులం కాదు, కానీ వాటిని పవిత్రంగా భావించి పూజ చేస్తాం. మనం పుట్టినప్పుడు మనం బొడ్డు కోసే ఆమె మన కులం కాదు, అలాగే మనల్ని సాగరంపే కాటి కాపరి మన కులం కాదు. ఎందుకు ఈ కులం పట్టింపులు? అన్ని కులాలు పనిచేస్తేనే ఈ సమాజం బతుకుతుందని తెలుసుకో. ఏ ఒక్క కులం ఒంటరిగా బతకలేదని కూడా తెలుసుకో. ఏ కులం ఎక్కువ కాదు, ఏ కులం తక్కువ కాదు. నువ్వు తక్కువ కులం అనుకునే వాళ్ళు తయారు చేసే వస్తువులు, సేవలు లేకుండా మనం బతకగలమా అని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో.